సంక్రాంతికి ఏం తిన్నావురా అని అడగరక్కడ, ఏం ఆడావురా అని ప్రశ్నిస్తారు. ఎంత పోయింది ఎంత వచ్చింది అని మాత్రమే లెక్కగడతారు. ఏ కోడి పందాలు ఎడ్ల పందాల్లోనూ కాసిన డబ్బుల సంగతి కాదిది. వాటిని మించిన పేకాట గుండాట గురించి ఆరా తీస్తారు. ప్రతి ఏడు సంక్రాంతితో పోలిస్తే ఈ ఏడు చాలా వెరైటీలు కనిపించాయి. పెద్దలు కోడి పందాలు ఆడితే వారి పిల్లలు సరదాగా గుండాట ఆడారు. ఇక పోలీసుల కంటపడకుండా పేకాట రైళ్లు సందుగొందులో ఏకగా క్లబ్బులే తెరిచారు. సీక్రెట్ కెమెరాతో టీవీ9 సంక్రాంతి జూదగాళ్లను వెంటాడిన వైనం మీరే చూడండి. ఇదిగో ఈ గుంపును చూడండి, ఎంతమంది పిల్లలున్నారు. అందరూ బళ్ళకెళ్లే పిల్లగాలి. ఒక్కడి కూడా 10-12 ఏళ్ల వయసు దాటదు. గలాటగా ఉన్న ఈ ప్లేస్ లో వీళ్ళేదో వింతం చూడడానికి రాలేదు. బుక్స్ విసిరిగొట్టి స్కూల్ యూనిఫామ్ విడిచిపారేసి పాకెట్ మనీ పట్టుకొచ్చారు ఇక్కడికి. నిమిషానికోసారి కిక్కెక్కించే గేమ్ షోలో పాల్గొంటున్నారు. అలా అని ఇదేదో వీడియో గేమ్ అని ఫీల్ అయ్యారు. ఇక్కడ నడుస్తోంది గుండాట, అంటే పక్కా దోపిడీ గేమ్. వస్తే 100, పోతే 50, కాయ్ రాజా కాయ్ అంటూ కరెన్సీ నోట్లను గుప్పేస్తున్నారు. ఇలాంటి చోట బడి పిల్లలేంటి అనేగా మీ డౌటు. విన్నాక అస్సలు ఆవేశపడొద్దు. ఇక్కడ కరెన్సీ నోట్లను విసిరేది ఇదిగో ఈ పాలబొగ్గల పసివాళ్లే. ఏబిసిడీలు, ఎల్కేజీ, యూకేజీల్ని ఎప్పుడో మర్చిపోయారు. గుండాటలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. డబ్బులొస్తాయన్న ఆశతో అమ్మా నాన్నల జేబులకు చిల్లు పెట్టి గుండాటలో పెట్టుబడి పెడుతున్నారు. తల్లిదండ్రులే గురువులుగా వారి పిల్లలు కూడా వ్యసనాల్ని అభ్యసిస్తున్నారు. నాన్న కోడి పందెం ఆడితే నేను గుండాట ఆడుతానంటూ పోటీ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంక్రాంతి పందాల టోర్నమెంట్లలో గుండాట జోరుగా సాగింది. పెద్దల సంగతి దేవుడెరుగు, పిల్లలే యమ జోరుగా ఆడేశారు గుండాటను. పోలీసులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు గాని గుండాటను ఎక్కడా నిలువరించలేకపోయారు. టీవీ9 కథనాల ప్రభావంతో కోడి పందాలు ఆడే చోట గుండాట కేంద్రాలు, పేకాట శిబిరాలు పెట్టకపోయినా గుడి సందుల్లో పాడుపడ్డ గోడల మధ్య జోరుగా సాగాయి. ఇదిగో ఈ విజువల్స్ చూడండి, మీకెట్టే అర్థమైపోతుంది ఇదో పక్కా పేకాట క్లబ్ అని. పోలీసులు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో గాని కోనసీమ కొబ్బరి తోటల్లో పదుల సంఖ్యలో వెలిచాయి పేకాట క్లబ్బులు. డబ్బులు వదిలించుకునేంత వదిలించుకున్న అనఫిషియల్ క్లబ్బులే వెలిచాయి. ముక్కలాటలో పండితురా జూదమాత సేవలో పండిపోయినోనిరా. 3 ముక్కలు, కోసు, కోడి ఒక్కటేటి ఆడినోడికి అంత ఆట. అన్ని ఫెసిలిటీస్ కలిగి నిర్వాహకులు 3 రోజులకు 70,000 ఖర్చు చేసి ఈ స్పాట్ ఓనర్ పర్మిషన్ తీసుకున్నారట. విషయం తెలుసుకుని సీక్రెట్ కెమెరాతో చొరబడ్డ టీవీ9 ఇక్కడి దృశ్యాల్ని కళ్ళ కట్టినట్టుగా చిత్రీకరించి ఇక్కడ ఆడుతున్న ఆట 100,000, 1,000కు అస్సలుగా మినిమం 20,000. ఆడితే నిర్వాహకులకు 50% కమిషన్. ఏంటి లక్షల్లోగా ప్రతిరోజు కోట్లలో టర్న్. టీవీ నిఘా అసాంఘిక కార్యకలాపాల వరుస కథనాలు ప్రసారం చేయడంతో తెలివి మరో దొంగదారించుకున్న పేకాట రాయిళ్లు ఇదిగో పండుగను ఇలా ఇంజిలో ఎంజాయ్ చేశారు. ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే పేకాటపై ఉక్కుపాదం పెట్టాం, అసాంఘిక కార్యకలాపాల్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదు అని ప్రగల్భాలు పలికిన పోలీసులు స్టేషన్లకే పరిమితమైపోయారట.
తుపాకులుగా పట్టిన తుప్పును ఊడదీస్తూ దుడ్డిదారిలో అన్ని జూదాలకు పరిచయం ఇచ్చేశారట. ఇది పేకాట చెప్తున్న మాటే.